ముందుగా ఈ పాడ్కాస్ట్ వింటున్న ప్రతి ఒక్కరికి విజయదశమి శుభాకాంక్షలు. శరన్నవరాత్రి పండుగగా 9 రోజులు వేడుకగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ వేడుకకి అసలైన కారణం ఏంటో తెలుసుగా? అదేనండి, చెడుపైన మంచి విజయం సాధించిన రోజు, లోకమంతా సంతోషంగా జీవించిన రోజు. ప్రతి ప్రాంతంలో వేరువేరు ఆచారాలు, ఇంకా ఎన్నో కథలు ఉన్నా ఈ పండుగ వెనక ఉన్న అర్థం ఒక్కటే. ఆ అర్థం ఏంటంటారా? అధర్మం పైన ధర్మం విజయం. దేశం ఒక్కటే అయినా మనం పాటించే పద్ధతులు వేరు, అయినా కానీ వాటి మూల అర్థం మాత్రం ఎప్పుడూ ఒకటే. ఎలా అంటే, పడమరన ఉన్న గుజరాత్లో నవరాత్రి ఉన్న రోజుల్లో గర్భా ఆడుతూ దుర్గాదేవిని ప్రార్థిస్తారు. గర్భ అంటే తెలుగులో తల్లి గర్భం అని అర్థం. ప్రతి జీవి పుట్టుక ఇక్కడి నుంచే మొదలవుతుంది అని, సృష్టికి మూలం గర్భమని తల్లిని ఆరాధిస్తూ అక్కడి ప్రజలంతా కలిసి ఈ నాట్యం చేస్తారు. భారతదేశానికి తూర్పులో దసరా అంటే మనకి వెంటనే గుర్తుకు వచ్చే పేరు కోల్కతా. అక్కడ భక్తులు అంతా కలిసి సింధూర్ కేల్ అని ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. అందులో దేవి బొమ్మని నిమజ్జనం చేసే ముందు పెళ్ళి అయిన ఆడవారు సింధూరాన్ని వాళ్ళ నుదుటి మీద రాసుకుంటారు. దానివల్ల ఐశ్వర్యం మరియు సంతోషం లభిస్తుంది అని అక్కడ వాళ్ళ నమ్మకం. అలాగే ఉత్తర భారతదేశంలో రామాయణం ప్రకారం శ్రీ విష్ణు అవతారమైన శ్రీరాముడు తండ్రి దశరథ మాటని గౌరవించి కైకేయి ఆజ్ఞ ప్రకారం 14 ఏళ్ల వనవాసానికి వెళ్తారు. సీతాదేవి కష్టమైన సుఖమైన నా భర్తతోనే అని వనవాసంలోకి వెళ్తారు. అన్న మీద ప్రేమతో లక్ష్మణుడు కూడా తోడవుతారు. ప్రశాంతంగా జరుగుతున్న వనవాసంలో రాక్షస రాజు రావణుడు సీతని అపహరించి లంకలో బందీగా ఉంచుతాడు. రాముడు, హనుమ, సుగ్రీవ, వానరసేన లాంటి ఎంతోమంది సహాయంతో 10 రోజులు యుద్ధం చేసి రావణుడిని ఓడిస్తారు. అందుకే దసరా రోజు ఒక ఖాళీ మైదానంలో రావణ దహనాన్ని నిర్వహిస్తారు. దక్షిణ ప్రాంతంలో, ప్రత్యేకంగా విజయవాడలో కనకదుర్గ అమ్మవారి సందడి ఆకాశాన్ని తాకుతుంది. ఈ 11 రోజులు దుర్గా అమ్మవారిని 11 రూపాల్లో పూజిస్తారు. ప్రతి అవతారం వెనక గొప్ప అర్థం ఉంటుంది. ఇంకా ప్రతిరోజు గురించి వివరంగా తెలుసుకుందామా? మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి. మన తెలుగు సాంప్రదాయం ప్రకారం మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారు. ఈ అవతారం బాల్యంలో ఉన్న పవిత్రత, నిష్కలంకటకి ప్రతిరూపం. మనసు, బుద్ధి, అహంకారం ఈ 3 అమ్మవారి ఆధీనంలో ఉంటాయి. రెండవ రోజు గాయత్రీదేవి. తల్లి గాయత్రీదేవిగా కొలువు తీరుతారు. గాయత్రి మంత్రం జపంతో విద్య, బుద్ధి కోసం ప్రార్థిస్తారు. మూడవ రోజు అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ప్రపంచంలో అన్ని జీవులకు ఆహారం అందించే మాత. పైడి పంటలు, పసిడి సిరులు అన్ని అమ్మవారి చేతుల నుండే అందుతాయి అని నమ్మకం. నాలుగవ రోజు కాత్యాయనీదేవి. అమ్మవారు కాత్యాయనీదేవిగా దర్శనమిస్తారు. ఈ రూపం శక్తి, ధైర్యానికి పేరు. దుష్టశక్తుల్ని సంహరించే మాత. భక్తులకు భయం లేకుండా జీవితాన్ని గడుపుకునే శక్తిని ఇస్తుంది. ఐదవ రోజు మహాలక్ష్మీదేవి. మహాలక్ష్మి అవతారంలో అమ్మవారిని పూజిస్తారు. కష్టాలు, బాధలు దూరం చేసి సమృద్ధి, ఐశ్వర్యం ఇస్తుంది అని నమ్ముతారు. ఆరవ రోజు లలిత త్రిపుర సుందరి దేవి. అమ్మవారిని లలిత త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తారు. విద్య, ధనం, శక్తులకు అధిపతురాలు. భక్తులకు శాంతి, సమృద్ధి ఇస్తుంది. ఏడవ రోజు మహాచండీదేవి. మహాచండీదేవిగా అమ్మవారు పూజలు అందుకుంటారు. నిమ్మకాయల దండలతో అలంకరిస్తారు. అమ్మవారు దుష్టశక్తులతో పోరాడి మనల్ని కాపాడుతుంది అని భక్తుల నమ్మకం. ఎనిమిదవ రోజు సరస్వతీదేవి. సరస్వతీదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. విద్య, జ్ఞానం, కళలకి ఆదిదేవత. విద్యార్థులు, కళాకారులు అందరూ ఆ రోజు అమ్మని పూజించి దీవెనలు అందుకుంటారు. 9వ రోజు దుర్గాదేవి. ఆయుధ పూజతో దుర్గాదేవిగా దర్శనమిస్తారు. తప్పుదారిలో వెళ్తున్న మనుషుల్ని అంతం చేస్తుంది అమ్మ అని నమ్ముతారు. పనికి వాడే సామాన్లు, ఆయుధాలను పూజించి రక్షణ అడుగుతారు. 10వ రోజు విజయదశమి. మహిషాసురమర్దిని దేవి. నవరాత్రిలో చాలా ముఖ్యమైన శక్తివంతమైన రూపం. మహిషాసురమర్దిని దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించి ధర్మరక్షణ చేస్తుంది. భక్తులకు భయాలు పోయి విజయం సిద్ధిస్తుంది అని నమ్మకం. 11వ రోజు రాజరాజేశ్వరి దేవి. రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మ భక్తులకు అభయమిస్తూ శక్తి స్వరూపిణిగా కనిపిస్తారు. ఆమెకి విజయాదేవి అనే పేరు కూడా ఉంది. చెడుపైన సాధించే ఈ విజయం మన విజయదశమికి మూలం. ధర్మ మార్గంలో నడిచే శక్తి శుభకార్యాలకు మార్గం చూపిస్తుంది. ఏ కథ అయినా మనకి చివరికి నేర్పించే పాఠాలు మాత్రం ఒక్కటే.
మంచి దారిలో మన పనులు సక్రమంగా చేస్తే ఆ దేవుడు మనకి సరి అయిన దారిని చూపిస్తారు. ఎలాంటి కష్టం వచ్చినా నేను ఉన్నా అని ధైర్యాన్ని చెప్తారు. ఇదే విధంలో మనిషి తన అహాన్ని వీడి ఏ రోజు అయితే మంచి మార్గంలో ముందుకు వెళ్తాడో ఆ రోజు తనలోని చెడుని అంతం చేసిన రోజు. అదే అసలైన దసరా పండగ. ఈ దసరా మనలోని రావణ అహాన్ని, కోపాన్ని, భయాన్ని కాల్చేసి అమ్మవారి శక్తితో ధైర్యంగా ముందుకు నడిచి విజయం సాధిద్దాం. మరొక్కసారి కేఎల్ రేడియో తరపున మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మరెన్నో మంచి మంచి పాడ్కాస్ట్తో మీ ముందుకు వస్తూనే ఉంటుంది మా కేఎల్ రేడియో. అంతవరకు స్టే ట్యూన్ టు కేఎల్ రేడియో, ద వాయిస్ ఆఫ్ కేలియన్స్. నేను మీ ఆర్జే మణితేజ్ చౌదరి, సైనింగ్ ఆఫ్.